హలో కలాకండ్ కోవా ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. 60 years వాళ్ళకు కూడా ఎంతో ఇష్టంగా తినే రెసిపీ ఇది. నా చిన్నతనంలో మా నాన్నగారు దసరా పండగకి ఎర్లీ మార్నింగ్ స్వీట్స్ తెచ్చేవారన్నమాట. 6 o'clockకి ఆ స్వీట్స్లో ఇది ఒక బాక్స్ ఉంటుంది. సో నేను ఆ డే అంతా పడుకోకుండా ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు మెలకుగా ఉండి ఆ స్వీట్ బాక్స్ అనేది దాచుకొని తినేదాన్ని. అంత ఇష్టం ఈ స్వీట్స్ కోసం. చాలా కొట్టుకున్నాం కూడాని. అంత బాగుంటుంది ఈ స్వీట్ అనేది, నాకు చాలా ఇష్టమండి. సో ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. చలో దానికి కావాల్సిన పదార్థాలు: 2 liters కౌ మిల్క్ తీసుకున్నాను నేను. కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ లేదంటే ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ చాయిస్. కిడ్స్ ఉంటే గో ఫర్ కౌ మిల్క్ అని చెప్తాను నేను. బటర్, హోమ్ మేడ్ బటర్, 1/2 cup షుగర్, ఇలాచీ పౌడర్. గుర్తుపెట్టుకోండి, ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే కోవా రెడీ. చేసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే బాండి పెట్టుకోండి. ముందుగా చెప్తున్నాను, మందంగా ఉండాలి. కిందన ఏమాత్రం పలాచగా ఉన్నా సరే కోవా అనేది అడుగంటిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. ఇంత కష్టపడి అంతా పోతుంది. సో మంచి బాండి పెట్టుకోండి, దలసరగా ఉండాలి, మందంగా అడుగు. పాలు వేసుకొని ఐ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలాగా. ఈలోపు బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ చూసారా, చిత్త కొట్టేసింది అసలు. ఈ కోవా చేసుకొని పక్కన ఏ మసాలా టీ పెట్టుకొని తాగితే అదిరిపోద్ది. అయ్యో పదండి మళ్ళీ మన కోవా కొండెక్కిపోగలది. సో ఇది కలుపుతూ ఉండండి. మీరు చూసుకోండి, అలా కలుపుతూ ఉండాలి. అంటే ఒక 5 నిమిషాలు ఒకసారి కలపండి. పాలు అనేవి కొంచెం మరిగిన తర్వాత మీరు బటర్ వేసుకోండి. నేనైతే 2 లీటర్స్కి 1 కప్ బటర్ వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. సో ఇందులో వాటర్ అంతా పోయి మనకి కోవాలా వస్తుంది, చివరికి పూసలాగా వస్తుంది. అప్పుడు మనకి కోవా స్ట్రక్చర్ వచ్చినట్లు. సో చూసారా, అస్సలు ఆపకండి, మీరు అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆపేసారనుకోండి కిందన మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే చూసారా, ఫైనల్గా మనకి ఇలా వస్తుంది. బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఉంది, పోతే ఇంకా ఫైనల్గా మనకి కోవా అనేది రెడీ అవుతుంది. సో ఈ విధంగా అయింది కదా. దీంట్లో షుగర్ వేసుకుందాం. షుగర్ చూడండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే షుగర్ మరీ ఎక్కువ వేసేయద్దు, ఎందుకంటే అది లూజ్ అయిపోయి మళ్ళీ మనకి బ్యాక్ అయిపోతుంది, పూసలుగా రాదు. సో కరెక్ట్గా వేసుకోండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి చూసి వేసుకోండి. దీనికి ఇంత వేయాలని షుగర్ లేదు, మీ టేస్ట్ తగ్గట్టుగా. ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్. అలా కలుపుతూనే ఉండాలి, మీరు ఎక్కడ ఆపకూడదు, రుబ్బు రోల్లాగా అలా కలుపుతూనే ఉండాలి. లిటరల్లీ చెప్తున్నాను, ఈ కోవా నేను 4 o'clockకి స్టార్ట్ చేస్తే నాకు 7:30కి అయింది తెలుసా. లిటరల్లీ చెప్తున్నాను. కానీ ఏదైనా అంత కష్టపడి చేసినప్పుడు టేస్ట్ ఎలా వస్తుంది అనుకున్నారు? టేస్ట్ అయితే చంపేసింది అసలు, చాలా సూపర్ ఉంది. అసలు నేనే చేశానా అనిపించింది, అంత టేస్ట్ ఉంది. ఈలోపు ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఏదైతే కోవా ఉందో ఇందులో వేసేయండి. ఇందులో వేసిన తర్వాత పైన జస్ట్ 1 స్పూన్ నెయ్యి వేయండి. ఆహా, నెయ్యి వేస్తుంటే ఎంత బాగుంది తెలుసా. మీరు ఆ కోవా చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది చూడండి, సూపర్ ఉంటుంది అసలు. ఎంత బాగుంటుందంటే మాటలు చెప్పలేనబ్బా, ఏదైనా చేసుకుంటే తెలుస్తుంది అంటారు కదా. సో మీరు కూడా డెఫినెట్గా చేయండి.
ఇది బాగా కూల్ అయిపోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుందాం. మనం ముందుగా ఫ్లిప్ చేయొద్దు, కొంచెం కూల్ అయితే బెటర్. సో చూసారా, ఫైనలీ డన్ కోవా కలాకండ్. ఎంత బాగా వచ్చింది కదా. నేను కూడా స్వీట్ షాప్ పెట్టాను అనుకుంటున్నాను, ఏమంటారు? జస్ట్ ఫర్ ఫన్. చాలా నీట్గా వచ్చిందండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, బాగా వచ్చింది. ఏదైనా కరెక్ట్గా ప్రాసెస్ దానికి తగ్గ క్వాంటిటీ తీసుకుంటే ఏ రెసిపీ అయినా సరే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందని నా ఉద్దేశం. సో ఫైనల్ ఇలా డెకరేట్ చేశాను. సో మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇదంతా మీకే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గాయస్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరికీ స్వీట్స్ చేసుకోండి. సేమ్ మన స్వీట్ షాప్లో ఉన్న టేస్టే వచ్చిందండి, చాలా బాగుంది. సో ఇదేంటి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.